ఈ వీడియోలో మనం ఇచ్చిన టెక్స్ట్ని ఏఐ టూల్ యూస్ చేసి ఒక స్పీచ్లా ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఆల్రెడీ జనరేట్ చేసిన కొన్ని శాంపుల్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి వినండి. హాయ్, నేను డిఎస్పి. నా యూట్యూబ్ ఛానల్ డిఎస్ ప్రోग्रामर को स्वागतम. नमस्ते, मैं डीएसपी हूँ. मेरे यूट्यूब चैनल डीएस प्रोग्रामर में आपका स्वागत है. Hi, I am DSP. Welcome to my YouTube channel, DS Programmer. Hola, soy DST. Bienvenido a mi canal de YouTube DS Programmer. 嗨，我是 DSP， 欢迎来到我的 YouTube 频道 DS Programmer。你探索最酷 AI 工具和令人震惊的科技趣闻的汇聚地。 ఇప్పుడు మీరు విన్న ఈ 5 లాంగ్వేజెస్ వాయిస్ క్లిప్స్ ఒకే ఏఐ టూల్ యూస్ చేసి జనరేట్ చేసినవి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. బ్రౌజర్ ఓపెన్ చేసి OpenAI స్పేస్ FM అని టైప్ చేయండి. స్టార్టింగ్లో కనిపించే OpenAI.fm ఈ వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి. ఈ OpenAI.fm అనేది యాక్చువల్గా ఒక సెపరేట్ ఏఐ టూల్ కాదు. ఇది OpenAI లాంచ్ చేసిన ఒక ఇంటరాక్టివ్ డెమో ప్లాట్ఫామ్. అంటే టెక్స్ట్ టు స్పీచ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అంటే రియల్ టైమ్ హ్యూమన్ వాయిస్ని ఎలా జనరేట్ చేస్తుందని టెస్ట్ చేయడానికి లాంచ్ చేసిన ఒక డెమో ప్లాట్ఫామ్. మీకు ఇంటర్ఫేస్ ఇలా చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ స్క్రిప్ట్ అనే ప్యానల్లో మనం ఏదైనా టెక్స్ట్ని పేస్ట్ చేయొచ్చు. ఇందులో లాంగ్వేజెస్ సెపరేట్గా మనం సెలెక్ట్ చేయడానికి ఏముండదు. ఏ లాంగ్వేజ్ అయితే మనకు కావాలో ఆ లాంగ్వేజ్లో ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 లాంగ్వేజెస్లో స్క్రిప్ట్స్ని రెడీ చేసి పెట్టాను. ఫస్ట్ తెలుగుతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టెక్స్ట్ అనేది కాపీ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ ప్లే క్లిక్ చేస్తే సేమ్ మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో ఆ టెక్స్ట్ మొత్తం అలా తెలుగులో వాయిస్ జనరేట్ అయ్యి మనకు వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ పైన చూస్తే వాయిస్ అని ఉంది కదా, ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాయిసెస్ ఉంటాయి. అంటే మేల్ వాయిస్, ఫీమేల్ వాయిస్, డిఫరెంట్ వాయిసెస్తో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ చాయిస్ బట్టి టెస్ట్ చేసుకుని ఏదైనా మనం సెలెక్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ వైబ్ అని ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ఈ వైబ్ ఏంటంటే టోన్ ఎలా ఉండాలి, వాయిస్ ఎఫెక్ట్ ఎలా ఉండాలి, అంటే క్యాజువల్గా లేదా ప్రొఫెషనల్గా, ఇలా డిఫరెంట్ చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడ రీఫ్రెష్ క్లిక్ చేస్తూ ఉంటే డిఫరెంట్ టోన్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే కామ్, స్పోర్ట్స్ కోచ్, ఫ్రెండ్లీ, డిటెక్టివ్, ఇలా చాలా ఉంటాయి. సో నేను ఇక్కడ ఫ్రెండ్లీ క్లిక్ చేస్తున్నాను. ఒకసారి ప్లే చేసి చూద్దాం. హాయ్, నేను DSP. నా యూట్యూబ్ ఛానల్ DS Programmer కు స్వాగతం. కూలెస్ట్ AI టూల్స్ మరియు అసాధారణ టెక్ ఫ్యాక్ట్స్ ను అన్వేషించడానికి మీ హబ్. మీరు ఇప్పుడు వినే ఈ వాయిస్ నిజం కాదు. ఇది OpenAI ద్వారా ఉత్పత్తి చేయబడింది. మీ స్వంత AI వాయిస్ ను ఎలా సృష్టించాలో తెలుసుకోవాలా? చివరి వరకు చూడండి. ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనకి ఇలా స్పీచ్ జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన స్పీచ్ని లెఫ్ట్ సైడ్ కింద డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది డౌన్లోడ్ క్లిక్ చేయగానే వాయిస్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఓపెన్ చేద్దాం. హాయ్, నేను DSP. నా యూట్యూబ్ ఛానల్ DS Programmer కు స్వాగతం. కూలెస్ట్ AI టూల్స్ మరియు అసాధారణ టెక్ ఫ్యాక్ట్స్ ను అన్వేషించడానికి మీ హబ్. ఓకే, ఇక్కడ మీకు ఒకవేళ ఈ జనరేట్ అయిన వాయిస్ నచ్చలేదంటే వేరే ఏదైనా మార్చొచ్చు. నేను చేంజ్ చేస్తున్నాను. హాయ్, నేను డిఎస్పి. నా యూట్యూబ్ ఛానల్ డిఎస్ ప్రోగ్రామర్ కు స్వాగతం. కూలెస్ట్ ఏఐ టూల్స్ మరియు అసాధారణ టెక్ ఫ్యాక్ట్స్ ను అన్వేషించడానికి మీ హబ్. మీరు ఇప్పుడు ఇలా డిఫరెంట్ వాయిసెస్ని మనం ట్రై చేయొచ్చు. అలాగే ఇక్కడ వైబ్ను కూడా మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హిందీ ట్రై చేద్దాం. కాపీ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ప్లే క్లిక్ చేద్దాం. नमस्ते, मैं डीएसपी हूँ. मेरे YouTube चैनल DS प्रोग्रामर में आपका स्वागत है, जो सबसे कूल AI टूल्स और चौंकाने वाले टेक फैक्ट्स की खोज का हब है. ये సేమ్ ఇక్కడ కూడా ఈ స్పీచ్ మీకు అంతా ఓకే అనుకుంటే డౌన్లో ఉన్న ఈ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి ఆ స్పీచ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఏఐ టూల్లో సెపరేట్గా మనం లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. ఏ లాంగ్వేజ్లో అయితే మనకు రిక్వైర్మెంట్ ఉందో ఆ లాంగ్వేజ్లో ఆల్రెడీ టెక్స్ట్ని రెడీ చేసి ఆ టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోద్ది. ఇది ఎలా జనరేట్ చేయాలి అంటే మీరు సింపుల్గా గూగుల్ ట్రాన్స్లేటర్ యూస్ చేసి ఒక ఇంగ్లీష్ నుంచి తెలుగు టు ఇంగ్లీష్, ఏదైనా ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్ అయినా గూగుల్ ట్రాన్స్లేటర్ యూస్ చేసి కన్వర్ట్ చేసి అది ఇక్కడ పేస్ట్ చేయొచ్చు.
నేను ఇంకా ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్, చైనీస్, అలాగే స్పానిష్ లాంగ్వేజ్ ఇలా డిఫరెంట్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. అందులోంచి చైనీస్ ట్రై చేద్దాం. 你好，我是 DSP， 欢迎来到我的 YouTube 频道 DS Programmer。这是您发现最酷的 AI 工具和惊人技术事实的首选之地。 ఇలా ఏ లాంగ్వేజ్లో అయినా సరే మీరు ఒక స్క్రిప్ట్ని రెడీ చేసి ఆ స్క్రిప్ట్ని ఇక్కడ సింపుల్గా పేస్ట్ చేస్తే చాలు, వాయిస్ జనరేట్ అయిపోద్ది. దాన్ని ఇక్కడ సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. అంటే ఒక యూట్యూబ్ స్క్రిప్ట్ కోసం కానీ, ఏదైనా ఎక్స్ప్లెయినర్ వీడియో కానీ, ఒక స్టోరీ టెల్లింగ్ కానీ, ఏదైనా ఒక స్క్రిప్ట్ రెడీ చేసి అది ఇక్కడ పేస్ట్ చేస్తే చాలు, వాయిస్ జనరేట్ అయిపోద్ది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. DS Programmer activated. Hit subscribe.